పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హరిత, అంటే నువ్వు ఒక మోటివేషనల్ స్పీకర్ ఆన్ ద స్టేజ్, సేమ్ టైం ఎమోషనల్ వెల్నెస్ కోచ్. అయితే మనం మోటివేషన్ గురించే మాట్లాడుకుంటే నిజంగా ఎవరితోనో మనం మోటివేషన్ తీసుకోవడం కన్నా మనల్ని మనం ఎలా మోటివేట్ చేసుకోవాలి. అఫ్ కోర్స్ కొందరు ఇతరుల దగ్గరకు వచ్చి చెప్పుకోలేరు కదా, అది భయమో సిగ్గో రకరకాలుగా ఉంటది, ముందుకు రాలేరు. సో అలాంటి వాళ్ళు, లేదు మమ్మల్ని మేము మోటివేట్ చేసుకోగలము అన్న వాళ్ళంటే ఎలా చేసుకోవాలి? ఫస్ట్ ఒక స్టేషనరీకి వెళ్ళి ఒక బుక్ పెన్ను కొనుక్కోవాలి. ఓకే, కరెక్టే నువ్వు విన్నది. బుక్ పెన్ స్టేషనరీ ఫస్ట్ స్టాప్ అయిన స్టేషనరీ మంచి వెళ్ళి కలర్ఫుల్ బుక్ ఏదన్నా సరే అది చూస్తే యూ షుడ్ బి ఫీలింగ్ లైక్ ఈ బుక్ నాది అన్న కనెక్షన్ వచ్చే బుక్ వెతకండి. కొంచెం టైం స్పెండ్ చేసి మంచి బుక్ వెతికి, అది కూడా స్పైరల్ బైండింగ్ లాగా ఉంటుంది కదా, అలాంటి డైరీస్ లాంటివి వెతకండి. మంచి పెన్, ఆ పెన్ తో మీకు కనెక్షన్ రావాలి. యూ షుడ్ మిస్ ఇట్. వస్తుందా? అలా వస్తుంది. సో ఆ బుక్ పెన్ను ఏంటి అని ఒక 5-10 minutes పట్టినా పర్లేదు, స్టేషనరీలో టైం స్పెండ్ చేసి అలాంటి బుక్ పెన్ తీసుకొని ఇంటికి రండి. స్టార్ట్ చేయాలి కదా మరి మోటివేషన్ అంటే. అయితే ఫస్ట్ షాప్ లో అమ్మేవాడికి చాలా ఇది ఇంపార్టెంట్. కదా, ఇల్లు కట్టేటోడికి ఇల్లు ఉంటాయా ఏమంటాడు, బట్టలు వాడు 5-10 నిమిషాలు వాడు బుక్ పెన్ను సెలెక్ట్ చేసుకోవాలంటే అవతలోడు విసిగించుకోకూడదు, చూపించేవాడు. వాడు కూడా ఇది వినాలి. వాళ్ళు కూడా వాళ్ళు మోటివేట్ చేసుకుని ఓపిక్ గా వాళ్ళకి ఏం కావాలో చూపించడం చేయాలి. అదే వాళ్ళు అక్కడ ఉంటారు, మనం చూసుకోవచ్చు పెద్ద పెద్ద షాప్స్. సో జస్ట్ గో అండ్ పిక్ అ బుక్. తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ ఇంటికి వచ్చి రాసుకోండి మీ గోల్స్. రైట్, మోటివేషన్ ఎక్కడ రావాల్సి వస్తుంది? సమ్వేర్ వీఆర్ ఫీలింగ్ లో, అందుకే మనకి మోటివేటెడ్ గా కావాలనిపిస్తుంది. లేదా మన బ్రెయిన్ ఏమవుతుందంటే స్లోగా కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు సపోజ్ ఈ సంవత్సరం నాకు లాస్ట్ ఇయర్ 50,000 సాలరీ అనుకుందాం పర్ మంత్. ఇప్పుడు నాకు సడన్ గా 1 lakh పెరిగింది. ఫస్ట్ 2-3 months ఎలా ఉంటుంది తెలుసా రాదా, అసలు నేనేమన్నా సాధించానా అనేసి పెళ్లి చూపులు చూసేయండి, నేను పెళ్లి చేసుకుంటా, అది ఇది సడన్ గా చేంజ్ వస్తుంది కదా. బికాస్ యూ వర్క్ చేసావు లాస్ట్ ఇయర్, అంతా హార్డ్ వర్క్ చేస్తేనే కదా నీకు డబుల్ పెరిగింది సాలరీ. సో యూ విల్ బి ఫీలింగ్ లైక్ నేనే రాజుని, ఇప్పుడు నేను అంతా సాధించానట్టు. బట్ ట్రస్ట్ మీ, సపోజ్ జనవరిలో నీకు సాలరీ 1 lakh అయింది, యు ఆర్ సో అప్ అండ్ హై. డిసెంబర్కి వెళ్ళేసరికి చిచ్చి నా జీవితం 1 lakh సరిపోతలేదు, అప్పుడు 50,000 వచ్చినప్పుడే ఇంకా బాగుంది నా జీవితం. దిస్ ఈస్ బికాస్ వీ హ్యావ్ అ బ్రెయిన్. బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే స్లోగా నేను కంఫర్ట్ జోన్ లోకి నెట్టుతుంది. ఓకే, మన బ్రెయిన్ లోపల ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కి ఒక సెపరేట్ పార్ట్ ఉంటుంది. దానికి ఏంటంటే యాక్టివేషన్ అవ్వాలి, దానికి ఏంటంటే ఒక ప్రాబ్లం రావాలి, దాన్ని నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, ఇట్ విల్ రిలీజ్ హ్యాపీ కెమికల్స్, నువ్వు దాన్ని ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటావు. నీకు ప్రాబ్లమే రాలేదు, నేను చాలా బాగున్నాను, నేను మంచిగా ఉన్నాను అనుకున్నప్పుడు నువ్వు బ్రెయిన్ ఏమవుతుందంటే స్లోగా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతుంది. నేను బాగానే ఉన్నాను, నాకు 1,00,000 రూపాయలు సరిపోతుంది కదా, నాకెందుకు ఇంకా నెక్స్ట్ ట్రై చేయడం, వాళ్ళు ఎందుకు నా లైఫ్లోకి, నేను బాగానే, అదొక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతాం. అండ్ దాని ఆ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేసరికి కంప్లైంట్లు స్టార్ట్ అవుతాయి. షబ్బా ఏం జీవితం ఇది, 1,00,000 రూపాయలు వచ్చినా కూడా ఏం సరిపోతలేదురా అయ్యా, ఈఎంఐలోనే పోతున్నాయి. అదేనా ఫస్ట్ మంత్ లో ఉన్న దానికి లాస్ట్ ఒక 10-12 months కి యూ విల్ గో బ్యాక్ అగైన్. దిస్ ఇస్ అవర్ బ్రెయిన్ వర్క్స్. మళ్ళీ దాన్ని ఆ కంఫర్ట్ జోన్ నుంచి లాగి మళ్ళీ దాన్ని కొంచెం మోటివేషన్ ఇచ్చి ఇప్పుడు 1.5 lakhs టార్గెట్ పెట్టుకొని పరిగెట్టాల్సిందే అంతే. దిస్ ఇస్ హౌ లైఫ్ వర్క్స్. మళ్ళీ సపోజ్ నువ్వు 25,000 సాలరీలోకి వెళ్ళి ట్రై చేయ బతకనికి అవ్వదు, నువ్వు ఇంకా ముందుకే వెళ్ళాలి తప్ప యూ కాంట్ గో బ్యాక్ ఇన్ యువర్ లైఫ్. రైట్, అది ఫెయిల్యూర్ అంటాం మన బ్రెయిన్ లో. అది 10 ఏళ్ల తర్వాత పెద్ద స్టోరీలు మన నెక్స్ట్ జనరేషన్ కి రెడీగా ఉంటాయి. నేను ఆ పీరియడ్ ఎట్లా దాటినా తెలుసా, నన్ను చూసి నేర్చుకో. సో మోటివేషన్ కోసం ఫస్ట్ ఏం చేయాలంటే ఆ బుక్ పెన్ లో ఈ ఇయర్ నేను ఎలా ఉండాలి, నెక్స్ట్ ఇయర్ నేను ఎలా ఉండాలి, 5 years తర్వాత నా లైఫ్ ఎలా ఉండాలి, 10 years తర్వాత ఎలా ఉండాలి. మనం బతకపోయినాయి. కొంతమంది అంటారు నెక్స్ట్ ఇయర్ నేను చచ్చిపోతే, అలాంటి క్రిటిక్స్ ఎక్కడికి వెళ్ళి ఉంటారు, నేనేం కాదనట్లేదు. బట్ స్టిల్ రైట్ అన్న బుక్ అండ్ బుక్ మీద రాయండి. ఫస్ట్ 50 years తర్వాత నేను ఎలా ఉండాలి, నా ఏజ్ 50, 60, 70 నేను ఎలా ఉండాలి రాయండి. రాసినప్పుడు ఏమవుతుందంటే రిటైర్మెంట్ ప్లాన్స్ కనబడతాయి. రిటైర్మెంట్ టైంకి నా లైఫ్ ఎలా ఉండాలి, ఫినాన్షియల్ ఫ్రీగా ఉండాలి, నా పైసలు నీ పైసలు నేను నీకు ఇస్తున్నా, నేను నీకు చెక్ రాసిస్తాను, వే చేసినావు అంటే బాగోదు వెదవా అని పిల్లలు తిట్టడం, అలాంటి లైఫ్ కావాలా? లేకపోతే ఆల్రెడీ చాలా ఉన్నాయి, నాన్న నీకు లాస్ అయినా పర్లేదు, ఐఎమ్ దేర్ అన్న హెల్పింగ్ పేరెంట్ గా అవ్వాలా? అవి నీకు అన్ని బుక్స్ లో కనబడతాయి. నీ హయ్యర్ గోల్స్,
స్మాల్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ అన్నీ ఆ పేపర్ మీద పెట్టండి. ఎవరైనా చూస్తే ఫన్నీ కానీ నవ్వాలనిపిస్తుంది అంటే చింపేసి డస్ట్బిన్ వేసేయండి, నో ప్రాబ్లం, బట్ రైట్ ఆన్ ఆ పేపర్. దీనివల్ల ఏమవుతుందంటే మనకు కొత్త న్యూరల్ పాత్ స్టార్ట్ చేస్తుంది. న్యూరో సైంటిస్ట్స్ కూడా చెప్తారు మన లోపల న్యూరాన్స్ ఉంటాయి, ఆ న్యూరాన్స్ పనే ఫామ్ అవుతూ ఇలా ఇలా ఒక లైన్ లాగా ఒక పాత్ క్రియేట్ చేయటం. నువ్వు గోల్సే రాయకపోతే మన బ్రెయిన్ ఏం చేస్తుంది, ఈరోజు ఏం సినిమా చూద్దాం, సినిమా చూసిన చీప్ పనికి మళ్ళీ సినిమా చూసినాం రా, టైం వేస్ట్ అయింది. యు ఆర్ నాట్ గివింగ్ ఇట్ రైట్ ఎనర్జీ, రైట్ పాత్లోకి పంపించండి. సినిమా ఏం అవ్వాలి, నీ స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలి తప్ప సినిమానే నీ గోల్ అవ్వకూడదు. కరెక్ట్. సినిమా గోల్ ఎవరికి, మూవీ ఆర్టిస్ట్స్ కి. వాళ్ళకి అది బాగా చేయటము, బయటకు వెళ్ళటము, మూవీ టికెట్స్ ఎక్కువ అవుతే బాగా పండితే ఆ సినిమా మంచిది వాళ్ళకి, అది నీ కాదు కదా, రైట్? సో నేనేమంటే ఫస్ట్ గోల్స్ లిస్ట్ రాసుకుంటే నువ్వు ఏం చేయక్కర్లేదు, ఆ బుక్ పెన్నే నేను మారుస్తుంది నీ లైఫ్, రైట్? నిజంగా చెప్తున్నాను, ఐఎమ్ నాట్ జోకింగ్. బికాస్ నువ్వు దానికి తగ్గట్టుగా అచ్చా ఈ గోల్కి నేను ఏం చేయాలి. 2 years బ్యాక్ నేను స్కూల్ టీచర్గా పనిచేసేదాన్ని. ఐ వాజ్ హ్యాపీ, పిల్లలతో బాగా అనిపించేది, క్లాసెస్ మీటింగ్స్ బాగుండేవి, మాకు ఇట్లా ఇట్లా చేయమనే వాళ్ళ వర్క్ అంతా బాగుండేది. నాకు ఇంకొంచెం బెటర్గా అనిపించింది ఏంటంటే, నేను ఇది కూడా కాదు, కరికులం అడ్వైజర్ నాకు గోల్ పెట్టుకున్నాను. టీచర్స్ని కూడా మోటివేట్ చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి టీచర్స్ని కూడా కొంచెం స్ట్రెస్ రిలీఫ్ టెక్నిక్స్ ఏమైనా ఇస్తే బాగుంటుంది అన్నది ఆ మేడం వచ్చి మాకు ట్రైనింగ్ ఇస్తుంటే ఆమె పోస్ట్ నాకు బాగా అనిపించింది. ఆ మేడం దగ్గర నేను వెళ్ళి నేర్చుకోవాలంటే, ఆమె దగ్గర పని నేర్చుకోవాలంటే ఆమె అసలు ఏం చేస్తుందో కనుక్కుంటే కరికులం అడ్వైజర్. వావ్, ఇదేదో బాగుంది. సో ఐ షుడ్ రీచ్ టు దట్ లెవెల్. కరికులం అడ్వైజర్గా టీచర్స్కి ట్రైనింగ్గా ఇచ్చే స్టేజ్కి నేను వెళ్ళాలి. సో ఐ వెంట్ గేమ్ బ్యాక్. ముందు ఆ స్పైరల్ నుంచి బయటకు వచ్చేసాను. ఐ క్విట్ యాజ్ ఎ టీచర్గా క్విట్ అయ్యి ఇప్పుడు నీకేం కావాలి, ఓకే నేను ఆ స్టేజ్కి వెళ్ళాలి, కరికులం అడ్వైజర్. ఎలా వెళ్తావు? విత్ ఎక్స్పీరియన్స్ ఐ విల్ బికమ్ ఆఫ్టర్ 10 years. ఓకే సరే, ఎక్స్పీరియన్స్ లేకుండా ఇంకే పాత్ ఉంది, ఐ చూస్ దిస్ పాత్. ఏమో 3 years తర్వాత నిజంగానే కరికులం అడ్వైజర్ అవుతానేమో, బికాస్ ఐ రోడ్ దట్ గోల్ ఆన్ మై బుక్. 5 years లో నేను ఆ స్టేజ్కి వెళ్ళాలి, అంటే టీచర్స్ కి ట్రైనింగ్ ఇవ్వాలి. 5 years అనేది కూడా మెన్షన్ చేసి నేను మెన్షన్ చేసుకుంటే వెరీ మంచిది. నేను December 2024 కల్లా ఈ గోల్, December 2025 కల్లా ఈ గోల్ రాయండి. ఐ రోట్ 25 lakhs బై దిస్ December 2024. 25 lakhs నేను ఎర్న్ చేయాలని 2 years బ్యాక్ పెట్టుకున్నాను నేను. ఓకే, స్లోగా వర్క్ చేస్తున్నాం, వర్క్ ఫర్ ద వర్క్ అండ్ ద వర్క్స్ ఫర్ యూ. పని చేస్తూనే వెళ్ళు, ఒకరోజు ఆ పని నీకోసం పని చేసి పెడుతుంది అన్న ఎఫర్మేషన్ నమ్ముకొని ముందుకు వెళ్ళటమే పని. స్లోగా 1 month తర్వాత 1 month, 1 month తర్వాత 1 month, ఇట్స్ కమింగ్ రాదా, ఇట్స్ కమింగ్. స్లోగా వస్తుంది. డైలీ 3 songs మనం పెట్టుకోలేమా? డైలీ లిజన్ టు 3 songs. ఏ సాంగ్స్ అయినా ఇష్టమైన అన్స్టాపబుల్, అంటే ఏడ్సేటట్టు ఉండకూడదు, మంచి మోటివేషనల్ సాంగ్స్. ఫైట్ సాంగ్ ఒకటి ఉంది, ఐ లవ్ దట్ సాంగ్. ఫైట్ సాంగ్ అని ఒకటి ఉంటుంది, అది వింటూ ఉంటే 2 years లో నీ లైఫ్ ఎలా మార్చుకోవాలో అమ్మాయి అంత బ్యూటిఫుల్ లిరిక్స్ రాసింది. అవి వినండి, అది వింటూ జస్ట్ గో ఇన్ టు దట్ ఇమాజినేషన్ యాజ్ ఇఫ్ నీ గోల్ ఆల్రెడీ రీచ్ అయిపోయావు 2 years తర్వాత. ఎంత బాగుంటుంది నా లైఫ్ అని అనుకుంటే బ్రెయిన్ కి తెలియదు కదా ఫ్యూచరో ప్రెజెంటో తెలీదు. మరి ఆ సాంగ్స్ వింటున్నప్పుడు ఆ ఇమాజినేషన్ కళ్ళు మూసుకొని ఇట్ విల్ థింక్ దట్ ఇట్ ఈస్ రియల్. ఆ న్యూరల్ పాత్ సెండ్ చేసి, ఆ న్యూరల్ పాత్ వల్ల ఏమవుతుందంటే వీల్ సెండ్ దట్ మ్యాగ్నెటిక్ వేవ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ సెండ్ చేస్తాం యూనివర్స్ కి, అవే మళ్ళీ మనం అట్రాక్ట్ చేస్తాం. సో తెలియకుండానే ఆ ఫ్యూచర్ లో నువ్వు ఊహించుకుంటున్నది మన బ్రెయిన్ రియల్ లైఫ్ లో తీసుకొస్తుంది. దిస్ ఇస్ లా ఆఫ్ అట్రాక్షన్. బట్ అది రావాలంటే కూడా ముందు నువ్వు పేపర్ పైన పెట్టాలి. అందుకే బుక్ కొనమని చెప్పాను. డైలీ 3 minutes. నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక క్యాలెండర్ డ్రా చేసుకొని ఫస్ట్ రాయండి, ఈ మంత్ లో నేనేం చేయాలి. నేనేం పెట్టుకుంటే వీక్లీ 5 days కంపల్సరీ ఎక్సర్సైజెస్, డైలీ మినిమం 8,000 to 9,000 steps. టిక్ కొట్టుకోండి, ఇంకెవ్వరు అవసరం లేదు. హెల్దీ ఫుడ్, ఎక్సర్సైజెస్. నిజం చెప్తున్నా రాదా, నేను ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చేసే చెప్తున్నా ఇక్కడ దాకా. ఎంత మనకి రోజు మొత్తంలో ఎన్ని స్మైల్స్ కావాలి? 45 smiles టు బి వెరీ హ్యాపీ పర్సన్. 45 smiles. నువ్వు ఏమీ లేదు మోటివేషన్, సరే నువ్వే అద్దం పైన వెళ్ళి నిలబడు, ఫేక్ స్మైల్ స్టార్ట్ చేయి, నవ్వుకుంటూ ఉండాలి. నవ్వు, జస్ట్ స్టార్ట్ స్మైలింగ్ ఫేక్. ఈ 1, ఈ 2, ఈ 3 నేను చేశాను రాదా, ఐ డిడ్ ఇట్ ఇనిషియల్లీ. బట్ స్లోగా ఏమైందంటే 20 smile, 21st smile, I really started smiling. అరే ఎంత బాగుంటుంది స్మైల్ హరిత. మిర్రర్ ముందు నిల్చుని ఇలాగే అందరి ముందు ఎందుకు, నీ బాత్లో మిర్రర్ లేదా? నువ్వు ఎందుకు అందరికి చెప్పాలి? యు గో అండ్ మోటివేట్ యువర్ సెల్ఫ్ నా. ఒకసారి వెళ్ళి అద్దం 45 times అట్ ఏ టైం చేయాలి. నీ ఇష్టం. నేను అంటుంది రోజు మొత్తంలో చేయలేకపోయినా వర్స్ట్ కేస్ గో అండ్ డూ ఇట్. రోజు ఏమైంది,
స్మైల్ ప్రాక్టీస్, దిస్ ఈస్ ఇన్ఫెక్షియస్. ఓకే, మోటివేషన్ నంబర్ 1 రీజన్ ఇస్ 45 స్మైల్స్ a day is enough. ఇది తెలిసినప్పుడు నేను ఏం చేశానంటే 20 స్మైల్స్ నాకు నేను ప్రాక్టీస్ చేశా. దెన్ ఐ థాట్ మా ఆయన కూడా నవ్వుతే బాగుంటది కదా, ఇంట్లో కొంచెం హ్యాపీనెస్ స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఐ జస్ట్ వెంట్ అండ్ స్టూడ్ బిఫోర్ హిమ్ అండ్ హీ వాజ్ లైక్ ఇలా చూసాడు. సెకండ్ టైం అగైన్ ఐ లవ్, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం he was like, he was also smiling. Obviously పర్లేదు చెప్పు. 10th దగ్గరికి వెళ్ళేసరికి ఏదో పెట్టే చేసింది బాబోయ్ దేవుడా, ఏదో చేసేసింది, నాకు పర్లేదు చెప్పు, నేను తట్టుకుంటాను ఆయన అంటుంటే నాకు ఇంకా నవ్వొచ్చేస్తుంది. సో ఫర్ 10 minutes we had 45 smiles and rather 90-100 smiles అయిపోయి ఉంటాయి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అయితే చెప్పాను అన్నమాట లాస్ట్కి అయ్యాక, ఏమండి యాక్చువల్గా స్మైల్ ప్రాక్టీస్ చెక్ చేస్తున్నాను మోటివేషన్లో. అండ్ ఐ అబ్జర్వ్డ్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. ఇట్ వాస్ రియల్లీ బ్యూటిఫుల్. ఇనీషియల్గా ఫేక్ స్మైలీస్ అయ్యి స్టార్ట్స్ ఫేక్ స్మైల్స్. ఫేక్ ఇట్ అంటిల్ యూ మేక్ ఇట్. ఫేక్ స్మైల్తోనే స్టార్ట్ చేయండి. అద్దం ముందుకెళ్ళి నవ్వటంలో ఏం పోతుంది. చుట్టుపక్కల అందరు ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయకండి. స్టార్టింగ్ లో ఉల్టా వాళ్ళు మనల్ని ఏడిపిస్తారు. అంటే లాఫింగ్ థెరపీ ఇదే శంకర్ దాదా MBBS లో హగ్స్, లాఫ్ ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకే, ఇవి మనం వదిలేసి సోషల్ యానిమల్స్ రాదా, నలుగురితో కలిసి మీరు బాగున్నారా, మీకు ఏమన్నా మేము హెల్ప్ చేయమా, మేము బాగున్నాము, హగ్ చేసుకుని హాయ్ హౌ ఆర్ యు అని అడగలేకనే కదా వస్తున్నాయి ఈ కష్టాలు. డిప్రెషన్ కి నంబర్ 1 రీజన్ ఏంటి? లోన్లీనెస్. అవును, లోన్లీనెస్ ఎందుకు వస్తుంది? ఫోన్ లో ఎక్కడో ఎవడో ఫ్రెండ్ కి హాయ్ బాయ్ చెప్తాం తప్ప పక్కింట్లో పక్కన వాళ్ళకి, ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్తామా? ఫస్ట్ చెప్పాం. అదే కదా ఇంపార్టెంట్. ఇక్కడ హాయిగా హగ్ చేసుకునే వాళ్ళని వదిలిపెట్టి ఎక్కడో ఎవరినో ఊహించుకుంటే నువ్వు ఏం లైఫ్ అది. మోస్ట్ ఇంపార్టెంట్లీ టీనేజర్స్ ఫేస్ దిస్. యా, సో మోటివేట్ యువర్ సెల్ఫ్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫిజికల్ ఎక్సర్సైజెస్. 3 పాటలు పెట్టుకుని డాన్స్ చేయలేవు, అద్దం ముందు నిలబడి అయిపోతుంది. ఇట్లా బాడీ ఊపడం కూడా రాదా? నెగటివ్ ఎనర్జీ అంతా షోల్డర్స్ పైన ఉంటది రాదా? జస్ట్ మూవ్ యువర్ షోల్డర్స్ లైక్ దిస్ ఫర్ 10 minutes. ఇనఫ్. ఓరా క్లీన్జింగ్ 15 minutes రావట్లేదా? ఒక సాంగ్ పెట్టుకుని ఎగరటం మరీ టూ మచ్ కాకపోతే అది ఇట్లా 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 అంటే ఏరోబిక్స్ ఎక్కడి నుంచి వచ్చింది? బాడీ మూవ్మెంటేగా. గంటలు గంటలు చోటనే కూర్చుని ఉంటే యూ విల్ గెట్ ద నెగటివ్ ఎనర్జీ. అవి రాకపోతే ఫిజికల్ ఎక్సర్సైజెస్, స్మాల్ స్మాల్ థింగ్స్ లో మోటివేషన్ చేసుకోవచ్చు. సూపర్. సో అంటే ఒక 45 times డైలీ నవ్వాలి. చక్కగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బుక్ పెన్ తీసుకొని రాసి థ్యాంక్ఫుల్ పాయింట్స్ రాసేసేయండి. వద్దన్న మీరే స్మైల్ ఇస్తారు. స్టార్ట్ సేయింగ్ థ్యాంక్ యూ టు ద యూనివర్స్, థ్యాంక్ యూ టు ద గాడ్ ఫర్ దిస్ అమేజింగ్ లైఫ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ మేకింగ్ మై లైఫ్ సో బ్యూటిఫుల్, థ్యాంక్ యూ లిప్స్టిక్, థ్యాంక్ యూ డ్రెస్, థ్యాంక్ యూ ఏమండి ఏముంటది రాసేయండి థ్యాంక్ యూ అని. థ్యాంక్ యూ పాయింట్స్ మీరు ఎంత రాసే కొద్దీ అంత హ్యాపీనెస్ వస్తుంది. మార్నింగ్ పూట ఇన్ని ఉన్నాయి కదా బ్లెస్సింగ్స్, నేనేంది కంప్లైంట్ చేస్తూ పడుకున్నాను నైట్. యూ విల్ షిఫ్ట్ ఇట్. చేసి చూడండి, యూ డూ ఇట్ అండ్ టెల్ మీ. గ్రాటిట్యూడ్ ఈజ్ మ్యాజికల్. ఇవన్నీ చేస్తే మనల్ని మనం మోటివేట్ చేసుకున్నట్లే. డైలీ కావాలి కాబట్టి అదే 1-2 రోజులు చేసి ఆ ఊపులో చేసేసి వావ్ మాకు రాలే అంటే అది కాదు కదా. వీక్లీ వన్స్ కొత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏదో ఒక మోటివేషనల్ స్పీచెస్ వినేయండి వీక్లీ వన్స్. థ్యాంక్ యూ.